హాయ్ ఎవ్రీవన్, నేను మీ అందరి వాడిని. మీరందరూ మీ టెన్షన్లు అన్నీ మర్చిపోయి అసలు ఈ లోకాన్నే మర్చిపోయి ఎక్కువ టైం మాతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు సేమ్ మీలాగే మీలో ఇద్దరిని పరిచయం చేయబోతున్నా. వీళ్ళిద్దరు ఎవరంటే ఈ ఛానల్ అడ్మిన్స్. ఒకడేమో అజయ్, ఇంకొకడేమో వెంకీ. వీళ్ళకి కూడా సేమ్ మీలాగే సినిమా పిచ్ అంటే చాలా ఎక్కువ. ఆ పిచ్తోనే వీళ్ళిద్దరూ ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. హాయ్ గాయ్స్, టీవీ మావా బ్రో చెప్పినట్టు నేనే అజయ్ అండ్ నేను వెంకీ గైస్. హాయ్ వ్యూవర్స్, మేము చేసే కంటెంట్ మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇక మొదలు పెడదామా? మీరు థంబ్నెయిల్ చూసినట్టుగానే ఈరోజు వీడియో వచ్చేసి టార్చ్ బేరర్స్ అంటే పాత్ బ్రేకింగ్ మూవీస్ ఆఫ్ టీఎఫ్ఐ. మావా పాత్ బ్రేకింగ్ అంటున్నావు కదా, అంటే ఏంటి నీ దృష్టిలో? వస్తున్నా పాత్ బ్రేకింగ్ అంటే ఏం లేదు మామ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడొక దారి సెట్ చేస్తే అందరూ అదే దారిని ఫాలో అవుతూ ఉంటారు. కానీ అప్పుడు ఒకళ్ళు వచ్చి ఇంకో దారి ఉందని చెప్పి ఇంకొక కొత్త మార్గాన్ని వేస్తాడు చూడు. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఓకే గాయ్స్, మీకు అర్థమైనట్టుంది. కట్ చేస్తే మన టీఎఫ్ఐలో అలాంటి కొన్ని పాత్ బ్రేకింగ్ మూవీస్ ఉన్నాయి. అందులో మొదటిది చిన్నప్పటి నుంచి నేను శివ 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 అని చాలాసార్లు విన్నాను. ఒకటి మామ, ఫస్ట్ సైకిల్ సీన్. దీన్ని కొట్టే సీన్ ఇంకోటి లేదా. అప్పుడు దాకా ఆ సినిమాలో హీరో ఏం ఫీల్ అవుతూ ఉంటాడో యాజ్ ఎ ఆడియన్స్గా మనం కూడా అదే ఫీల్ అవుతాం. అది ఎలా ఉంటుందంటే అగ్నిపర్వతం ఒకేసారి బద్దలైనట్టు ఉంటుంది. మనం అలాంటి సీన్స్ రాజమౌళి గారి సినిమాలో అండ్ రీసెంట్గా వచ్చిన సలార్ సినిమాలో చూసుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ 1లో కాలేజ్లో ఫైట్ సీన్. దీని గురించి రాజమౌళి గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అండ్ సలార్లో వచ్చేసి ఆ ఫస్ట్ ఫైట్లో కూడా మనకి ఇదే ఫీలింగ్ ఉంటుంది. అండ్ మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ వచ్చే సినిమాలు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే సినిమాలో సాంగ్స్, క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. నాకే కాదు ఏ టీఎఫ్ఐ కట్టుబానిసగా అయినా శివ అంటే గుర్తొచ్చేది ఆ చైన్ సీనే. అదిదా శివ ఇంపాక్ట్. సో ఈ కేటగిరీలో నెక్స్ట్ మూవీ వచ్చేసి పోకిరి. పోకిరి సినిమా గురించి చెప్పాలంటే పర్సనల్గా నాకు నా ఫేవరెట్ హీరోని ఇచ్చిన సినిమా. ఎప్పుడూ డ్యాన్స్ అంటే తెలియని నేను దేవుడా సాంగ్కి డ్యాన్స్ చేశాను. మామ, డ్యాన్స్ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను కూడా సిడీ ప్లేయర్లో పోకిరి పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉండేవాడిని. నాయక్ సినిమాలో బ్రహ్మీని కాజల్ చూసినట్టు నన్ను మా అక్క చూసినది. దెబ్బకి సిగ్గుతో డ్యాన్స్ ఆపేశాను. మన ఇంట్రోవర్ట్ గురించి నీకు తెలిసిందే కదా మామ. ఓకే ఇక మూవీకి వచ్చేసరికి నాకైతే బోర్ కొట్టే ఎలిమెంట్సే కనపడలేదు. టీవీలో ఎప్పుడు చూసినా ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చేది. ఈ సినిమాలో ఫైట్స్ కానీ, సాంగ్స్, కామెడీ, యాక్షన్, ఎలివేషన్, యాక్టింగ్, ట్విస్ట్ రివీల్ అయితే మామ, యాజ్ అ ఫ్యాన్గా చెప్పాలంటే అప్పుడు దాకా నేను చూసిన మహేష్ బాబు వేరు, పోకిరి తర్వాత నేను చూసిన మహేష్ బాబు వేరు. అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ లుక్స్, మేకోవర్, డైలాగ్ అండ్ యాక్టింగ్. షాకింగ్ ఏంటంటే నేను చిన్నప్పుడు పోకిరి సినిమాని ఫ్లాప్ అనుకున్నా. ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో యాడ్స్, ప్రోమోలు ఎక్కువ వేస్తూ ఉండేవాళ్ళు. సినిమా సమ్మర్లో రిలీజ్ అయింది. నేనేమో హాస్టల్లో ఉండేవాడిని. నేను మళ్ళీ దసరా హాలిడేస్కి ఇంటికి వచ్చాక కూడా ఆ ప్రోమోలు, ఆ యాడ్స్ అలాగే ప్లే అవుతూ ఉన్నాయి. మరి అప్పుడు నేను ఇంకా పిల్ల బచ్చగాను కదా. సో నేనేమనుకున్నానంటే సినిమా ఫ్లాప్ అయిందేమో, అందుకే దాన్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు 2 రోజులైనా యాడ్లు ఇంకా వేస్తూనే ఉన్నారనుకున్నా. కానీ ఇప్పుడు పెద్దగా తెలిసింది అది మన సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అని. అప్పుడు నాకు ఈ సినిమా గొప్పతనం ఏంటో అర్థమైంది. చిన్నప్పుడైతే నాకు పాటలు, ఫైట్స్, కామెడీ సీన్స్ బాగా ఎంజాయ్ చేసేవాడిని. పెద్దయ్యాక కొంచెం వచ్చాక నాకు పోకిరి సినిమాలో నచ్చిన సీన్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్. ఆ ఇంటర్వెల్ బ్లాక్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఫినిష్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో బీజిఎం. ఒక మంచి కమర్షియల్ యాక్షన్ మూవీకి ఇలాంటి ఒక ఇంటర్వెల్ పెట్టొచ్చా అనే ఒక థాట్ ఉంటుంది చూడండి, సూపర్ అండి. అండ్ ఆ ఇంటర్వెల్ సీన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిందంటే మన శర్మ గారే.
బీజిఎం కొట్టాడండి, సూపర్ అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ మన వీడియోలో వచ్చేసి నెక్స్ట్ సినిమా పేరు ఈగా. అసలు రాజమౌళి గారి థాట్కి టేక్ ఏ బౌ. ఒక చిన్న ఈగుతో కూడా ఒక బ్లాక్ బస్టర్ మూవీ తీయొచ్చని చెప్పి నిరూపించారు. మన దగ్గర ఒక మంచి కథ, ఒక విజన్ ఉంటే చాలు, స్టార్ హీరోస్ ఎవరు అవసరం లేదని కూడా నిరూపించారు ఈ సినిమాతోటి. ఈ సినిమా రెగ్యులర్ ఒక రివెంజ్ డ్రామా అయినా ఒక కొత్త ఇంపాక్ట్ని ఇచ్చింది మన ఇండస్ట్రీకి. నాకైతే సుదీప్ అన్న యాక్టింగ్ అల్టిమేట్ చేశారు. సినిమా మొత్తం డామినేట్ చేశారు. ఒక ఈగ ఉంది అనుకుని ఇమాజిన్ చేస్తూ యాక్ట్ చేయాలంటే చాలా డిఫికల్ట్, అయినా పర్ఫెక్ట్గా చేశారు. నాని అన్న కొంచెంసేపు ఉన్నా ఇంపాక్ట్ అయితే చాలా ఉంది. శామ్ అయితే తన పర్ఫార్మెన్స్తో అందరినీ మెస్పరైజ్ చేశారు. అప్పట్లో అయితే చాలామందికి క్రష్ అయిపోయారు. సాంగ్స్ విషయానికి వస్తే ఒక్కోటి ఒక్కో డైమండ్. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేను అజయ్ గారు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో ఉండే. అండ్ కన్నడ సూపర్ స్టార్ సుదీప్ గారు మన తెలుగు మూవీలో యాక్ట్ చేసేందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ సినిమాలో 2 పాటలు ఉంటాయి, మెలోడీ పాటలు, ఇప్పటికీ వింటూ ఉంటాం, అంత బాగుంటాయి. ఇంకా నాని అన్న మళ్ళీ శామ్ గారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ మనం మెయిన్లీ ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్స్ గురించి. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గ్రాఫిక్స్లో కూడా 2 రకాలు ఉంటాయంట. ఇప్పుడు ఆ 2 రకాలు ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు, కానీ ఈ సినిమాతోటి గ్రాఫిక్స్ గురించి ఇంకా చాలా నాలెడ్జ్ అయితే మన తెలుగు మూవీ మేకర్స్ తెలుసుకున్నారు. కామెడీ ఏంటంటే రాజమౌళి గారు ఈ సినిమాని చాలా ఫాస్ట్గా తీద్దాం అనుకున్నారు, కానీ రాజమౌళి గారి గురించి మీకు తెలిసిందే కదా, అది అవదామా. మెయిన్గా చాలా టైం ఎక్కడ పోయిందంటే గ్రాఫిక్స్కే. ఏది ఏమైనా మన తెలుగు ఆడియన్స్ ఒక కొత్త సినిమాని చూశారు. స్టోరీ ప్లాట్ రొటీనే అయినా దానికి యాక్టర్స్, ఆ గ్రాఫిక్స్, ఆ రాజమౌళి గారి విజన్ ఈ సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి ఉంచబెట్టింది. అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసి బాహుబలి. అజయ్, నువ్వు మొదటి మామ. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసాక చాలా మంది హేటర్స్ రియాక్షన్ ఏంటంటే బాహుబలి, అమరేంద్ర బాహుబలి. కానీ కట్ చేస్తే ప్రపంచానికి తెలుగు సినిమా అంటే ఏంటో అని చూపించిన సినిమా బాహుబలి. నేను మా వెంకీగాడు మా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మూవీకి టికెట్స్ దొరకకుండా వెనక్కి వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబలి. అవును మామ, అప్పుడు కష్టపడి సైకిల్ దొక్కుంటే వెళ్ళి అందరం వెళ్ళాక టికెట్లు దొరక చాలా బాధతో అనుకోవచ్చు. ఇంకా సినిమా చూసి మేము బయటకు వచ్చాక మా ఫీలింగ్ ఏంటంటే వర్త్ వర్మా, వర్త్ ఇది మా తెలుగు సినిమా అని చెప్పి మేము చాలా ప్రౌడ్గా చెప్పుకున్న మూమెంట్ అది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే దానికున్న హైప్ ఎక్కడో ఉంది. దానికి తోడు ఈ సినిమాకి షూటింగ్కి తీసుకున్న టైం వచ్చేసి 5 years. ఈ సినిమా పాన్ ఇండియా మూవీస్ అన్నిటికీ ఒక స్ట్రాంగ్ పునాది. ఈ సినిమాలో మెయిన్గా వార్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. 30 minutes అందరినీ కట్టివాడేసింది, అంత ఇంట్రెస్ట్గా సాగింది. మూవీలో హైస్ తప్ప లోస్ అనే మాటే లేదు. బీజిఎం అయితే కొన్ని చోట్ల చాలా హై ఇచ్చింది. రాణన్న అయితే విలన్గా చింపేశారు. రాజమౌళి గారి ఫార్ములా ప్రకారం విలన్ హీరో కన్నా చాలా పవర్ఫుల్గా ఉండాలి. అలాంటి విలన్ని మన హీరో ఓడిస్తే చాలా హై ఇస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్క్ అయింది. అండ్ ప్రభాస్ అన్న రాజ్ అంటే ఇలానే ఉంటాడు అని తన యాక్టింగ్లో పర్ఫెక్ట్గా జస్టిఫై చేశాడు. అండ్ ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. వారు వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అర్జున్ రెడ్డి. నాకు ఈ డికేడ్లో ఏదైనా ఇష్టమైన సినిమా ఉంది అంటే అది అర్జున్ రెడ్డి మాత్రమే. ఈ సినిమా చాలా ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది. అసలు ఈ సినిమాకి భవిష్యత్తు స్టార్ట్ అయింది ఒకే ఒక్క డైలాగ్ తోటి, ఏం మాట్లాడుతున్నారా మైదా పెండై. ఆ ఒక్క డైలాగ్తో సినిమా అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అండ్ నాకు ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, ఎప్పుడు చూసినా అదే ఫ్రెష్ ఫీల్. అండ్ విజయ్ అన్న యాక్టింగ్, ఆ యాటిట్యూడ్ సూపర్ అంతే. అండ్ మూవీలో సాంగ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి.
అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్గా అంటామంటే ఒక నిజంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, మిగతాది మా వాడు చూసుకుంటాడు. అర్జున్ రెడ్డిలో యాక్టింగ్ వైజ్ చూస్తే మన విజయ్ అన్న అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ అనే క్యారెక్టర్ని చాలా బాగా క్యారీ చేశారు. ఒక ఇంటెన్స్ అండ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని చాలా ఈజీతో పుల్ ఆఫ్ చేశారు. ఈ సినిమా నాకు నచ్చి ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా చేసిందంటే, సినిమా రిలీజ్ నుండి ఇప్పటి వరకు నా ఫోన్ రింగ్ టోన్ ఏదైతే ఉందో అది అర్జున్ రెడ్డి బీజిఎం. ఈ సినిమా కూడా ఒక కమర్షియల్ ఫిలిం ఫార్ములాని బ్రేక్ చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అన్ని స్టీరియోటైప్స్ని తుడిచేసింది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సినిమా రన్ టైం. ఈ సినిమా రన్ టైం ఎంతంటే 3 hours 2 minutes. ఒక ఫిల్మ్ మేకర్ కంప్లీట్ ప్యాషన్తో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అని చూపించారు మన సందీప్ రెడ్డి వంగ. ఫుల్గా వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది మా ఫస్ట్ వీడియో, ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో కేవలం మా ఒపీనియన్ మాత్రమే. అదర్ హీరో ఫ్యాన్స్ ఆఫెండ్ అవ్వకండి, అందరూ మనోళ్ళే బ్రో. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.